నమస్తే అండి. చూసారుగా ఈరోజైతే మా పుట్టింటికి అయితే వచ్చేసానండి. రావడమే ఊరగాయ పని మొదలు పెట్టేసాము. ఇక్కడ చూసారుగా మంచి పిచ్చున్న గట్టిగా ఉన్న పచ్చి మామిడికాయలను తీసుకొచ్చాము. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాయలు ఎంతో తాజాగా ఉంటే అంత మంచిది. ముందుగా ఈ మామిడికాయలను నీళ్ళల్లో వేసి బాగా కడిగి తడి లేకుండా ఒక పొడి గుడ్డ మీద వేసి ఆరబెట్టుకున్నాము. పుట్టింటికి వస్తే ఆ కిక్కే వేరబ్బా. ఇక ఊరగాయ పెట్టడం అంటే ఒకరి వల్ల అయ్యే పని కాదు కదండి. అందుకే నాకిద్దరు తోడి దొరికారు. ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ కాయలు కోయడం మొదలు పెట్టాము. అయితే కాయలు కోసేటప్పుడు కత్తిపీట సరిగ్గా తెగకుండా మొద్దుబారిపోయింది. దాంతో ముక్కలు కొట్టడం కాస్త కష్టమైతే అప్పుడు నా కొడుకు రంగంలోకి దిగి మా ఇబ్బంది చూసి తను కొన్ని మామిడికాయలను చక్కగా కోసి ఇచ్చాడు. అబ్బాయి కూడా ఇలా పనుల్లో సాయం చేస్తుంటే ఎంతో ముచ్చటేసింది. ఇద్దరు వదినల సరదాలు, కొడుకు సాయం అంతా కలిసి ఒక పండుగలా అనిపించింది. ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత అసలైన ప్రాసెస్ మొదలైంది. నేనైతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి. మా వదిన గత 10 సంవత్సరాల నుంచి ఊరగాయలు పెడుతుంది. తను పెట్టే పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. అంత రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా నేను పుట్టింటికి వస్తే తనే పచ్చడి పెట్టి ఇచ్చేది. నేను పట్టుకెళ్ళేదాన్ని. కానీ నేను ఇక్కడ నుంచి మామిడికాయలు స్వయంగా తీసుకెళ్ళి దగ్గరుండి వదినలతో కలిసి ఊరగాయ వేయించుకుని రావడం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే ఈ క్షణాలు నాకు చాలా ప్రత్యేకమండి. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్నాము. ఆవకాయ పచ్చడికి కొలతలు చాలా ముఖ్యం కదండి. వదినకి 10 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి కొలతలన్నీ తనకి నోటిపాఠం. ఉప్పు, కారం, ఆవపొడి, మెంతి పొడి ఇవన్నీ కరెక్ట్ కొలతలతో వేస్తూనే పచ్చడి సంవత్సరం అంతా పాడవకుండా రంగు మారకుండా ఉంటుంది. దాంతోపాటు గుప్పెడు వలిచిన వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాం. ఊరగాయలో ఊరిన వెల్లుల్లి ముక్క తింటుంటే ఆ రుచి వేరు కదా. మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో చేస్తుంటేనే ఇల్లంతా ఆవకాయ గుమగుమలు వచ్చేసాయి. నాకైతే ఇది స్పెషల్ హడావుడి అండి. అవునండి, ఎప్పుడెప్పుడు ఎండాకాలం వస్తుందా, ఎప్పుడు పుట్టింటికి వెళ్ళి అందరితో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకుందామని ప్రతి ఆడపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది కదా. నేను కూడా అలాగే మా పుట్టింట్లో అయితే వచ్చి మామిడికాయ ఊరగాయ అయితే పెట్టించుకుంటున్నాను. మా వదిన అయితే ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టేలా ఎంత బాగా కలుపుతుందో చూడండి. ఇంకొక వదిన అయితే నేను తన కూతురుది వీడియో అయితే పెట్టించానండి. ఆ వీడియో అయితే కొంచెం చూస్తుంది. ఇక పచ్చడికి ప్రాణం లాంటిది నూనె. మేము ఇక్కడ మంచి వేరుశనగ నూనె వాడుతున్నాము. ప్యాకెట్ కట్ చేసి ఆ ముక్కల మీద నూనె పోస్తుంటే అబ్బా, ఆ కలర్ చూసారా ఎంత ఎర్రగా నోరూరించేలా ఉందో. నూనె పోసాక మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటినీ కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇక పచ్చడికి ప్రాణం లాంటిది నూనె. మేము ఇక్కడ మంచి వేరుశనగ నూనె వాడుతున్నాము. ప్యాకెట్ కట్ చేసి ఆ ముక్కల మీద నూనె పోస్తుంటే అబ్బా, ఆ కలర్ చూసారా ఎంత ఎర్రగా నోరూరించేలా ఉందో. నూనె పోసాక మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటినీ కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇద్దరు వదినలు కలిసి పచ్చడిని బాగా మిక్స్ చేస్తున్నారు. ఈ రోజంతా కలిపి పెట్టిన పచ్చడిని రేపు ఎల్లుండి కూడా చూసి నూనె సరిపోకపోతే మరి కొంచెం పోసి జాడీల్లోకి ఎత్తుకోవాలి. అబ్బా, ఆ ఊరగాయని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం మేము 2 భాగాలు అయితే చేసామండి. కొంచెం పొండైనవి మామిడికాయలు, దానికోసము కొన్ని ఉప్పులు అయితే తీసి సపరేట్గా అయితే మామిడికాయ ఊరగాయ అయితే వేసుకున్నాము. కలిపిన ఊరగాయలు అయితే నేను 2 డబ్బాలకైతే మా వదిన వేసిచ్చింది.
ఊరగాయ అయితే చాలా రుచిగా ఉందండి. నేనైతే ఇదే మొదటిసారి మా పుట్టింటికి వెళ్ళి అయితే ఇది ఊరగాయ వేసుకోవడం అయితే చూసింది. ఎప్పుడైనా వాళ్ళు వేసిందే నేను తెచ్చుకునేదాన్ని. ఈసారి అయితే వాళ్ళు తొందరగానే కొంచెమే వేసుకున్నారంట. దానికోసం మా ఆయన అయితే మొన్న తీసుకొస్తే దాంట్లో అయితే నేను పుట్టింటికి తీసుకొచ్చి ఊరగాయ అయితే వేసుకున్నాను. ఆ గిన్నెలో అయితే రసం కొంచెం ఉంటే నేను మా చెల్లెల కూతురు అయితే ఇద్దరు కలుపుకుని అయితే తింటున్నామండి. చాలా రుచిగా అయితే ఉంది. ఇదండి మా పుట్టింట్లో 10 ఏళ్ళ అనుభవం ఉన్న మా వదిన చేతి వంటతో నా కొడుకు సాయంతో నేను చేసుకున్న మామిడికాయ ఊరగాయ సందడి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఊరగాయలు పెట్టడం అయిపోయిందా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ధన్యవాదములు. మీరైతే ఊరగాయలు ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.